తల కాల్చుకోండి, స్తోత్రం చెప్తాము. స్తోత్రం 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 స్తోత్రం. பிதாவாக தேவன் ஏகமான கிறிஸ்து பரிசுத்த ஆவியானவர் இந்த மத்திய வேளையிலே உடைய மகிமை பிரசன்னம் எங்கள் மத்தியில் கடந்து வரட்டும். மகிமை வெளிப்படட்டும். மகிமை பெற்றுக்கொள்ளுங்க. ஜெயம் தாங்க. యేసుவின் నామములో ஜெபிக்க நல்ல பிதாவே, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. అమ్మా మీరు ముందు కూర్చోచ్చు కదా. ఎప్పుడు కూడా మనం కొంచెం ఫ్రంట్ చైర్స్ కరెక్ట్గా ఫిల్ చేసామనుకో, బ్యాక్ చైర్స్ దేవుడు ఫిల్ చేస్తాడు. మన ఫ్రంట్ చైర్స్ అలా ఫ్రీగా వదిలేమనుకో, అలాగే జస్ట్ లైక్ దట్ ఉంటుంది అనమాట. హల్లెలూయా. పక్కన చెయ్యి ఇచ్చి చెప్పండి, పక్కన చెయ్యి ఇచ్చి చెప్పండి, ఇంతవరకు మా చెయ్యి వదలదు, మా చెయ్యి పెట్టుకోండి. మీకు ఒక ప్రాఫెసీ రిలీజ్ చేస్తున్నాను ఈరోజు. ఇంతవరకు ఆర్డినరీ పర్సన్గా ఉండొచ్చు, లేదు నేను ఆర్డినరీగా ఉన్నాను మీరు అనుకోని ఉండొచ్చు. టుడే గాడ్ సేస్ యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. టుడే ఆన్వర్డ్స్, this second onwards, you were extraordinary person in earth. Amen. Amen. I declare in the name of Jesus. మీ జీవితంలో ఆ చిన్న పాపవని, ఈ చిన్న పాపవని, ఎవరైనా టుడే గాడ్ స్టార్ట్ న్యూ ఈరా, న్యూ బిగినింగ్, న్యూ గ్రేస్, న్యూ anointing. God start today onwards. You believe, you pray, you will see that difference coming days. Amen. Hallelujah. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? యాక్చువల్లీ ఈ పెంతెకోస్తల్ హోలీనెస్ మీటింగ్ రావడానికి నాకు చెన్నై నుంచి ఆటంకం, భయంకరమైన పోరాటాలు. మామూలుగా రాలేదు మీ దగ్గరికి. అన్ని యోర్దాను, ఎరికో, గోలియాత్ అన్ని చేయించుకొని వచ్చాను అనమాట. హల్లెలూయా. పోయిన నెలలో విశాఖపట్నంలో గొప్పతోట ఉన్న ప్లేస్లో పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ పబ్లిక్ మీటింగ్ లో చూస్తే ఈవినింగ్ 6 o'clock అక్కడ లాక్డౌన్ అనమాట. 9 o'clock పైన నో ఓపెన్ అనమాట. ఇంకోటి పబ్లిక్ మీటింగ్ నాట్ అలౌడ్. ఆ పాస్టర్ గారు పర్మిషన్ అయితే తీసుకొని 8 o'clock వరకు మీటింగ్ పర్మిషన్ తీసుకొని పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేస్తే కరెంట్ పోయింది. కరెంట్ లేదనమాట. నెక్స్ట్ వర్షం పడుతుంది. మేము జస్ట్ ఎంటర్ అయిన తర్వాత కాసుకొని ఉంటే కరెంట్ లేదు, వర్షం పడుతుంది. ఆ పాస్టర్ గారు వచ్చిన దగ్గరికి, అయ్యగారు మీరే ఇబ్బంది పడద్దు, నెక్స్ట్ టైం మనం సూపర్గా మీటింగ్ పెడదామని చెప్పారు. నేను చెప్పినా మీరు అవసరం పడ్డది, మీరు ఆగండి, నాతోటి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం పంపించండి, ఈ మీటింగ్ ఘనంగా జరుగుతుంది అని చెప్పాను అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. జస్ట్ మీకు ప్రేయర్స్ చేస్తా ఉంటే కరెంట్ వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు వర్షం పడుతుంది. మళ్ళీ మేము ప్రార్థన చేస్తా ఉంటే వర్షం ఆగింది. అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టేటప్పుడు ఆ వీధిలో ఉండే వాళ్ళు అందరూ అనుకున్నారు ఈ మీటింగ్ జరగదు, ఈ మీటింగ్ ఫెయిల్ అయిపోద్ది, మనం వీళ్ళు చూసి నవ్వుదాం, తప్పడదాం అనుకున్నారు. హల్లెలూయా. కరెక్ట్గా 7 o'clock కరెంట్ వచ్చింది. 7:10 వర్షం ఆగింది. 40 minutes నేను మెసేజ్ ఇవ్వాలి, అదే నా టైము. 8 o'clock క్లోజ్ చేయాలి. 40 minutes పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ మాట్లాడారు. ఎక్కడెక్కడ జనం అంతా ఫుల్గా వచ్చేసారనమాట. వచ్చేసి ఎవరంతా నవ్వుదనుకున్నారో, ఎవరైతే చేతులు తగ్గుతున్నారో వాళ్ళందరూ ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇది దేవుడి పని. నేను ఎక్కడికి వెళ్ళినా అది నా పని కాదు, ఇది దేవుడి పని. ఎంతమంది ఆమె చెప్తారు? ఈరోజు సేవకుడు కూడిగా మిమ్మల్ని కూడా దేవుడు ఈరోజు ఈ ఛాన్స్ ఇచ్చారంటే రాబోయే దినంలో మిమ్మల్ని కూడా దేవుడు ఘనముగా వాడుకోబోతున్నాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే యోవాను పుస్తకంలో 12వ అధ్యాయంలో 26వ వచనం చదివితే, John 12:26. ఆమేన్. చదవండమ్మా. ఆమేన్. హల్లెలూయా. రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఒకటి, ఆయన ఎక్కడ ఉంటున్నాడో అక్కడ నా సేవకుడు ఉంటాడు. నా సేవకుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడ ఆయన ఉంటున్నాడు. సో సేవ ఎవరిది? సేవ ఎవరి కోసం? ఫస్ట్ ఆలోచించాలి. సేవ
పరలోకంది. సేవ చేసేది పరలోకానికి. హల్లెలూయా. నంబర్ 1, మన కాన్ఫిడెంట్ ఎక్కడ మనం ఉన్నా మనం మాత్రం కాదు, మనతో యెహోవా ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ నమ్మకంతో ఫస్ట్ మనం సేవ చేయాలి. నంబర్ 2 అక్కడ చెప్తారు, ఒకళ్ళు నాకు సేవ చేస్తే ఆయన తండ్రి ఏం చేస్తారంట? ఘనపరుస్తారంట. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది సేవకులు ఎదురు చూసేది ఏంటంటే, వాళ్ళు నన్ను ఘనం చేయలేదు, వీళ్ళని ఘనం చేయలేదు, వాళ్ళు నన్ను హానర్ చేయలేదు, ఎదురు చూస్తున్నారు. నో, తండ్రి మనల్ని హానర్ చేస్తున్నాడు. అవి చెప్తామా? ఆ ఆనర్ పరలోకం వరకు నిరంతరంగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. ఒకవేళ లోకంలో ఆనరింగ్ చేస్తే ఈ రోజు ఆనరింగ్ ఉంటుంది, రేపొద్దుట వాళ్ళ నోటనే దూషింపు ఉంటుంది. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని హానర్ చేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, దేవుడు మనల్ని ఆనర్ చేసే దేవుడు. ఆమె చెప్తామా? హల్లెలూయా. గమనించండి, మీ ముందు నేను మాట్లాడుతాను కదా, ఈరోజు మా నాన్న పాస్టర్ కాదు, మా అమ్మ పాస్టర్ కాదు, మేము క్రైస్తవులు కాదు. నేను ఒక 14 సంవత్సరాలు సబ్రమలికి వెళ్ళిన గురుస్వామి. మా నాన్న సినిమా యాక్టర్ అర్జున్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉండి ఒక గొప్ప తాగుబోతాడు. మా అమ్మ ఇస్లాం కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక ఇస్లామీ. నేను ఒక పెద్ద తాగుబోతుని, పెద్ద రౌడీని, దుర్మార్గుని, వ్యాధిస్తుడిని, ఇలాగ ఉండే నేను ఈరోజు మీ ముందు సేవకుడిగా పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉండే మొత్తం అందరూ గ్రహించాలి విషయం ఏంటంటే, యేసయ్య పుస్తకం అని చూస్తే 43వ అధ్యాయంలో 7వ వచనం చెబుతుంది. యేసయ్య పుస్తకం 43లో 7, ఆమేన్. మొదటగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు నేను ఈ లోకంలో ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఏ జాతాలు ఎవరైనా సరే దేనికి వరకు మనం సృష్టించబడ్డామంటే ఆయన మహిమ వరకు మనం సృష్టించబడ్డాం. ఆమె చెప్తామా? అదే 43వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివితే, ఎవరన్నా ఒకరు చదవండి. అయితే యాకోబు నేను అడుగుతాను, ఇక్కడ యాకోబు వేరే, ఇశ్రాయేలు వేరేయా? యాకోబు అంటే ఏంటి? మోసగాడు. మోసగాడు, నేను సృష్టించింది నేనే. ఇప్పుడు ఆ మోసగాడి జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు నేను నియమించింది నేనే. హల్లెలూయా. ఆ మోసగాడిని సృష్టించింది దేవుడే. ఆ మోసగాడి జీవితంని ఇశ్రాయేలు గోత్రానికి తండ్రిగా, పరలోకానికి ఒక మహిమగా, ఇశ్రాయేలుగా మార్చింది ఆయన. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ఈ 7వ వచనంలో, నిన్ను నా మహిమ వరకు నిన్ను సృష్టించాను. హల్లెలూయా. ఎంతమంది జీవితంలో ఆయన మహిమకరంగా జీవిస్తున్నారు, ఎంతమంది పరిచర్యలు, ఎంతమంది సేవలు, ఎంతమంది ఆరాధనలు, ఎంతమంది ప్రసంగంలో ఆయనకు మహిమే తెచ్చే విధంగా ఉంది. ఆలోచించేయండి ఒక చుట్టూ. హల్లెలూయా. హల్లెలూయా. మన మాటలు, మన ప్రసంగాలు, మన నటకులు, మన ఆరాధనలు, మన సంఘంలో ఆయన మహిమ చూడాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మన తమిళనాడులో చెన్నై నుంచి దగ్గర ఒక 200 కిలోమీటర్స్ అవతల ఒక పాస్టర్ గారి దగ్గర నన్ను 1 ఇయర్ గా ఫాలోఅప్ చేస్తారనమాట. క్రిస్మస్ శుభవార్త కూడిగా పెట్టాలని చెప్పి 1 ఇయర్ గా ఫాలోఅప్ చేస్తారు. అయ్యగారు మీరు రావాలని చెప్పేసి. నేను ప్రతి సంవత్సరం క్రిస్మస్ కూడికి ఎలా చేస్తానంటే, క్రైస్తవ ఇంటికి వెళ్ళి క్రైస్తవ పుట్టాడని చెప్పి ప్రార్థన చేయను. ఐ డోంట్ లైక్ ఇట్. ప్రభు చెప్పాడు, నువ్వు క్రిస్తవ ఇంటికి వెళ్ళి క్రిస్తువుని చెప్తున్నావు, నువ్వు పిచ్చోడు అని అడిగాను నన్ను. ప్రభు చెప్పాడు, ఒక్క వీధికి వెళ్ళి క్రీస్తు మన కొరకు వచ్చాడు, మన కొరకు పుట్టాడు చెప్పి శుభవార్త చేయని చెప్తాడు. నేను ఒక బండి పెట్టుకొని, ఆ బండిలో మేళతాళాలు పెట్టుకొని, మైక్ సెట్ చేసుకొని, నా చిన్న పెట్టెలతోటి, నా సంఘ పెట్టెలతోటి ప్రతి వీధిలో ప్రతిరోజు యేసు శుభవార్త చేస్తాను. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను అనమాట. ఆ డిసెంబర్ నెల ఎక్కడికి వెళ్ళను. ఈ పాస్టర్ గారి దగ్గర 1 ఇయర్ నాతో ఫాలో చేసి ఆగిపోయాడు. వెళ్ళి మధ్యలో ఫోన్ చేసి అయ్యా ఈ క్రిస్మస్ ముందున్న వస్తే మీరు బాగుంటుంది అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు వెళ్ళమని చెప్పాడు అనమాట. ప్రభు వెళ్ళమని చెప్పాడు కదా అని చెప్పేసి నేను వస్తానని చెప్పాను.
డిసెంబర్ 19వ తారీఖు ఆయన డేట్ అడిగారు, డేట్ ఇచ్చాను. గమనించండి. అదేలాగా పాస్టర్ గారు రాజు అని చెప్పి విశాఖపట్నంలో ఆయన ఒకసారి చెన్నైకి వచ్చారనమాట. చెన్నైకి వచ్చి నన్ను కలిశారు. కలిసిన కాడి నుంచి ఆయన సంవత్సరం బట్టి నా గురించి ప్రార్థన చేస్తున్నారు. ఈ సేవకుడు విశాఖపట్నం రావాలి, మీరు పంపించాలని చెప్పి ఆయన దగ్గర ఫాలోఅప్ చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన కూడా ప్రభు చెప్పాడు, ఎల్లు అని చెప్పాడు. ఆయన ఎప్పుడు పెట్టాడంటే డిసెంబర్ 20వ తారీఖు పెట్టాడు. ఈయన ఎప్పుడు పెట్టాడంటే డిసెంబర్ 19వ తారీఖు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రిపేర్ అయిపోయాను అనమాట. డిసెంబర్ 19వ తారీఖు సాయంత్రం మీటింగ్ చూసుకొని ఒక 200 కిలోమీటర్స్ మెల్లి నైట్ నేను ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఫ్లైట్ పెట్టుకొని విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో 4 ఆరాధనలు, ఆ రోజు 4 ఆరాధనలు మాట్లాడేసి నేను వెళ్ళి చెన్నైకి రావాలి. కరెక్ట్గా 17వ తారీఖు తిరువన్నామల నుంచి ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేస్తున్నారు. ఏమని ఫోన్ చేస్తున్నారంటే, అయ్యా ఇక్కడ పరిస్థితులు బాగలేదు, వర్షం వస్తుంది అయ్యారు, ఇంకోటి నేను ఇప్పుడు పోస్టర్ కొడతాను, ప్యాంప్లెట్ వేస్తాను, బిగ్ నోటీస్ వేస్తాను, ఇవన్నీ నేను పంచి పెడతాను, ఇంకోటి నేను వచ్చి చీరలు ఇస్తాను, నేను ప్రతి క్రిస్మస్ శుభవార్తలో చీరలు ఇస్తాను, భోజనం పెడతాను, ఇవన్నీ జరుగుతుంది అయ్యా, ఇప్పుడు పరిస్థితి బాగలేదు, అందువల్ల మీటింగ్ మనం పోస్ట్ పోన్ చేసుకొచ్చి అని అడిగారు. ప్రభు అంటున్నాడు, ఆ మీటింగ్కి నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి చెప్తాడు ప్రభు. అప్పుడు నేను అడిగాను, మీరు చెప్పే రీజన్స్ అంతా ఏది కరెక్ట్ కాదు, ఏ రీజన్ మీరు కరెక్ట్గా చెప్పండి నాన్న. అయ్యారు వర్షం పడుతుంది అయ్యారు, మా సంఘం వచ్చి ఓపెన్గా ఉంటుంది, వర్షం పోతే జనాలకు వచ్చారని చెప్పారు. నేను చెప్పాను, ఎలియా ప్రార్థన చేశాడు, అలాగే నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాను, వర్షం పడదని చెప్పాను. ఆయన షాక్ అయిపోయాడు. రెండో విషయం ఏంటంటే, నేను చీరలు ఇస్తాను అయ్యారు, చీరలు ఇప్పుడు కొనడానికి నాకు పరిస్థితి బాగలేదు. దేవుడి పని ఇది, దేవుడిని నమ్మకం పెట్టుకోండి, ఘనంగా జరుగుతుంది. అయిగా నేను నోటీస్ ఇస్తాను, నోటీస్ ఇవ్వలేదు, జనాలు ఎవరు రారన్నారు. పని అయింది, జనాలు వస్తారు అని చెప్పాను. అంతా మాట్లాడేది. ప్రాబ్లం ఏంటంటే, ఆయన 1 yearగా 2020 స్టార్ట్ అయ్యి జనవరి నుంచి దగ్గర డిసెంబర్ వరకు ఆయన సంఘంలో కాలు అడుగు పెట్టలేదు. ఆయనకి విరోధంగా మంత్రాలు, చేతబడులు చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ సొంత వాళ్ళే, వాళ్ళ ఊరు వాళ్ళే చేశారు. ఇప్పుడు ఆయనకు భయంకరమైన భయం. ఏం భయం అంటే, ఒక సేవకుడికి ఆగారం చూస్తే భయం, నీళ్లు చూస్తే భయం, ఎండ చూస్తే భయం, వర్షం చూస్తే భయం, మనుషులు చూస్తే భయం, ఏ చూసినా భయం 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 భయం. ఈ డిసిషన్ ఏంటంటే, ఈ సేవ నాకు వద్దు, చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలన్న ఒక డిసిషన్ వచ్చి నన్ను ఇన్వైట్ చేశాడు అనమాట. అంటే జనాలు అడుగుతున్నారు, ఈ సంవత్సరం ఎలా చేస్తారని అడిగితే, ఆ జనాలు కాంప్రమైజ్ నుంచి ఆయన అడిగారు అనమాట. నన్ను అడిగి అంత చెప్పేసి మళ్ళీ మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇది ఆయన పరిస్థితి. ఆయన శరీరంలో దగ్గర 25 kgs ఒళ్ళు తగ్గిపోయింది. హల్లెలూయా. ఇంకోటి, ఆయన దగ్గర మనీ లేదు. నాకు కాணிక ఇవ్వాలని చెప్పి అంత దూరం జయగారు కారులో వస్తున్నారు, ఆయన కాணிక ఇవ్వాలని చెప్పి ఎన్ని రీజన్స్ అనమాట. ప్రభు చెప్పాడు అన్నమాట, ఆయనకు ఫస్ట్ ప్రార్థించి నెక్స్ట్ ఆ మీటింగ్కి వెళ్ళు. ఒకవేళ ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేస్తే ఐ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే ఒక 400 kilometers ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, డీజిల్స్ ఖర్చు అవ్వదు. ఇంకోటి, నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఫ్లైట్. నాకు నేను వచ్చేది 2 అవుతుంది నాకు రావడానికి. అక్కడి నుంచి వెళ్ళి 3 o'clock పడుకొని 4 o'clock లేచి 5 o'clock ఎయిర్పోర్ట్ ఉండి రావాలి. ఎన్ని చేయాలి? ప్రభు చెప్పాడు, లేవు, నో నో, యూ హావ్ టు గో. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన ప్రార్థన చేయగానే సరే గారు మీరు చెప్తున్నారు, మేము సిద్ధపడతాని చెప్పారు. హల్లెలూయా. మరుసటి రోజు మేము వెళ్తే ఆ సంఘం ఫుల్గా ఇచ్చున్నారు. ఎక్కడెక్కడి నుంచో సేవకులు వచ్చారు. ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి ఒక కుర్రోడు ఆ పరిచయకి ఈ సంవత్సరం నేనే నా సొంత డబ్బులతోటి చీరలు ఇవ్వాలని చెప్పి ఈ పాస్టర్కి చెప్పకుండా ఒక పెద్ద బ్యాగ్తో వచ్చేసారు. అక్కడ ఉండే ఒక ఫ్యామిలీ ఈ సంవత్సరం నేనే ఆగారం పెట్టాలి ఈ మీటింగ్ అని చెప్పి ఆగారం బిర్యానీకి సిద్ధమైపోయారు. హల్లెలూయా. నన్ను పిలిచిన పాస్టర్ అక్కడ ఉండే ఒక రూమ్లో వెళ్ళి కూర్చున్నాడు, సీక్రెట్ రూమ్లో. ఇక్కడ రావట్లేదు. ప్రభు చెప్పాడు, ఆయన పిలిచి ఆయనకి అనాయింటింగ్ ఇచ్చి
ఆయనకి డెలివరెన్స్ ప్రేయర్ చేసి వెళ్ళి ఈ బలిపీఠం కట్టడానికి నేను రమ్మని చెప్పాను. ఆయనకి నేను చెప్పే మాటలు చెప్పని చెప్పాడు. ఆయనకి చెప్పని చెప్పాడు. ఈ సంఘం మూసి వెళ్ళడానికి నేను పిల్లలు తెలుసుకోలేదు. నేను ఈ సంఘం కాదు, ఈ ఊర్లోని మెయిన్ సిటీలో ఒక గొప్ప సంఘం నీకు ఈ సంవత్సరాలు ఇవ్వబోతున్నాను. ఈ సంఘం మాత్రం కాదు, ఇంకొక సంఘం నువ్వు సొంతంగా డబ్బు పెట్టి స్థలం కొన్ని నువ్వు సంఘం కడతావు. ఇది వచ్చే సంవత్సరం జరుగుతుంది. ప్రాపర్స్ ఇచ్చి ఆయనకి అనటింగ్ ఇచ్చి ప్రార్థన చేయమని చెప్పి ఘనంగా మీటింగ్ అయిన తర్వాత మీరు నమ్ముతారు నమ్మరు తెలుసు కానీ ఇదే ఆ మీటింగ్, ఇదే ఆ పాస్టర్ గారు. కనిపిస్తుందా? కనపడుతుందా? ఆయన ఎలా ఉన్నా చూసారా? హల్లెలూయా. గమనించండి ప్రియా, ఇప్పుడు ఆయన పంపించిన ఫోటో 25 కిలోలు ఎక్కాడంట. అప్పుడు తీసిన ఫోటో. డిసెంబర్ 19వ తారీఖు ఆ మీటింగ్ అయింది. జనవరి 19వ తారీఖు ఆయన 2 లక్షలు పెట్టి ఒక స్థలం కొన్ని, ఆ స్థలం రిజిస్ట్రేషన్ నాకు ఫోన్ చేస్తున్నారు. అయ్యా పోయిన నెల 19వ తారీఖు చెప్పారు, ఈ నెల 19వ తారీఖు మీ స్థలం కొన్ని రిజిస్ట్రేషన్ కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మనలో దేవుడు మహిమ బయటపడాలి. దేవుడు మహిమ బయటపడాలి. ఇక్కడ కొంతమంది చెప్తారు పరిశుద్ధ ఆత్మ దేవుడు చాలా ఇబ్బందిలో ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు, డైలామాలో ఉన్నారు. ప్రభు చెప్తున్నారు ఈరోజు మీరు ఆయన మహిమ వరకు సృష్టించారు. ఆయన మహిమ మీ పరిచయంలో మీ సంఘంలో కనబడబోతుంది. అనేక జనాలు ఇసుకుంటున్నారు మీ పరిచయం చూసి. ఆ జనాలు ఆశ్చర్యపడినట్టు దేవుడు మీ సంఘంలో దేవుడు మహిమ బయటపడబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండో విషయం దేవుడు బిడ్డలారా, 10వ వచనం చెబుతుంది, చదవండి. 43లో 10. ఆమేన్. గమనించండి, ఇప్పుడు ఎవరు మనం? సాక్షులు. మనం ఎలా ఉండాలంట? ఆయనే దేవుడు. ఎవరు? ఆయనే దేవుడు అని చెప్పడానికి నిన్ను నన్ను ఆయనకి సాక్షిగా దేవుడు తెలుసుకోమన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆయన మహిమ వరకు మనం బ్రతకాలి. ఆయన మహిమ మన జీవితంలో కనపడాలి. 2 ఆయనకి సాక్షి వరకు మనం జీవించాలి. ఆయనే దేవుడు. ఆకాశాన్ని భూమిని సృష్టించింది ఆయనే దేవుడు అని చెప్పే సాక్షిగా మనం బ్రతికితే మన జీవితంలో గొప్ప టెస్ట్ మనిషి పడతానే ఉంటుంది బయట. హల్లెలూయా. నేను తిరుపతి కొండకి ప్రతి షూటీలో వాడిని, ప్రతి సంవత్సరంలో వాడిని. కింద నుంచి పైకి నడుచుకుని వెళ్తాం. భక్తి భయంకరం ఉంటుంది. గుండు గీసుకుంటాను. తిరుపతిలో కళ్ళ తాళ్ళు అమ్ముతారు. అన్ని తాళ్ళు కట్టుకుంటాను. అడుగుతారు అన్నమాట, ఎక్కడ కలిసి తిరుపతి కలిసి, తిరుపతి గుండి, తిరుపతి తాళ్ళు ఇవన్నీ తిరుపతి నడుచుకుని వచ్చాను. హల్లెలూయా. శాపం ఉనికి ఇంట్లో. ఏమనింది? శాపం. ఎప్పుడైతే యేసు ప్రభు నా జీవితంలో వచ్చాడో ఆ శాపం కొట్టుపడేసి ఏదో ఇప్పుడు వరకు ఆయనకి సాక్షిగా అనేక బలిపడలు కట్టేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. We are not ordinary person, we are extraordinary person. మీరు నమ్మితే, నేను ఉండే స్థలంలో ప్రభు నాతో ఉంటాడని నమ్మితే దేవుడు మహిమ మీ జీవితంలో, మీ సేవలో, మీ పరిచయంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో బయటపడతారు. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది మీ డిసిషన్. నేను ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఆయనకు సాక్షి వరకు మాట్లాడతాను, ఆయన సాక్షి వరకు నడుస్తాను, ఆయన సాక్షి వరకు నిలుస్తాను, ఆయన సాక్షి వరకు ఉంటాను చెప్తే ఆయన ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మీ జీవితంలో బయటపడుతుంది. హల్లెలూయా. నేను ఫస్ట్ దేవుణ్ణి తెలుసుకుంది పరిచయం ప్రసంగం చేయాల్సి కాదు. నేను చెప్పాను సాక్షిగా ఉండాలి. ఏముండాలి? నాతోటి ఎన్నో ఫ్రెండ్స్ ఉన్నారు తాగుబోతులు. నా కుటుంబంలో మా అన్నయ్య తోడు కూర్చొని తాగుతాను నేను. మా నాన్నగారు కారులో నేను వెళ్తే మా నాన్నగారు ముందు కూర్చొని తాగుతారు, నేను వెనకాల కూర్చొని తాగుతాను. ఒకే వైన్ షాప్లో మా నాన్నగారు ఆ టేబుల్లో కూర్చుంటాడు, నేను ఈ టేబుల్లో కూర్చుంటాను. మా మామగారు అక్కడ కూర్చుంటాడు, నేను ఎక్కడ కూర్చుంటాను. అలా కూడా నా లైఫ్, అలాంటి జీవితం. నేను చెప్పాను నా సంఘంలో నా జీవితం మార్చిన యేసు ప్రభుకు వరకు నేను సాక్షిగా బ్రతుకుతాను. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా, మన సేవ గురించి ప్రభు సాక్షి చెప్పాలి. మన సేవ గురించి ప్రభు సాక్షి చెప్పాలి. ప్రభు గురించి
మనం సాక్షి చెప్పాలి. ఇది దేవుడు మనం సృష్టించిన దానికి, మనల్ని ఎన్నుకున్న దానికి, మనం నియమించిన దానికి రీజన్ ఏంటంటే ఇదనమాట. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు యోబు గురించి సాక్షి. ఈడెవడు? యోబు ఉత్సు దేశంలో నీతి అయినడు, నిజాయితీ అయినడు, ఉత్తముడు, సన్మార్గుడు నుంచి యేసు సాక్షి చెప్తున్నాడు. మీ గురించి, నా గురించి ప్రభు ఏం సాక్షి చెప్తాడు? నువ్వు అవసరం వరకు నీ సేవకు నీ చేయకుండా ఉన్నావా? నీ దగ్గర డబ్బులు లేదని చెప్పి నువ్వు సేవలు ఆపున్నావా? నీకు బలం లేదని చెప్పి సేవను ఆపున్నావా? లేదా పోరాటం చేసి సేవను ఆపున్నావా? దేన్ని బట్టి నీ సేవ చేస్తున్నావు? ఈరోజు ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. 25 lakhs అప్పు నాకు, 25 lakhs అడుగుండేవాడిని. వీళ్ళు డబ్బులు ఇస్తారా, వాళ్ళు డబ్బులు ఇస్తారా, వీళ్ళు డబ్బులు ఇస్తారా, వాళ్ళు డబ్బులు ఇస్తారా? ప్రభు చెప్పాడు, పిచ్చాడక్కో, అడుగొక్కో. నేను ఐశ్వర్య సంపూర్ణుని. నన్ను వెంటనే ఎలా ఉండాలి? నా జనులు ఎలా ఉండాలి? లోకాన్ని అడుగు, లోకం చేతి నన్ను చూడు. యు బిలీవ్, యు కమ్ విత్ మీ, నా సైడ్ ఉండు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నేను ఇస్తున్నాను. గాడ్స్ బ్లెస్డ్ లైక్ దట్. హల్లెలూయా. మా సంఘంలో 3 పిల్లలు నేను చదివిస్తున్నాను. ఒక కాలేజీ, 2 స్కూళ్ళు. హల్లెలూయా. ఇంతవరకు ఏ డినామినేషన్ వాళ్ళకి డబ్బు రాదు. ₹1,00,000 పన్ను మనిషి ప్రభు పిలుచుండే సౌత్ కొరియా దేశంలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడు 2020 జనవరి నుంచి ఫుల్ టైం మినిస్టర్కి వచ్చేది, నీ జీతం అంతా కాదు, చదువు ఉద్యోగం కాదు, వచ్చాయని చెప్పాడు. ప్రభుని మాత్రం నమ్మి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు పిలిచాను నేను ఒక మీటింగ్కి. సరే వస్తా అని చెప్పాను. ఎలా వస్తాను అంటే ఫ్లైట్లో వస్తానని చెప్పాను. నేను ఫ్లైట్లోనా? అయ్యో ఫ్లైట్ అయితే మా వల్ల డబ్బులు అంత ఇవ్వలేమే. నువ్వు డబ్బులు అయితే నేను రావడం ఏంటి? నా ప్రభు నాకు ఇచ్చాడు. నా ప్రభు ఇచ్చిన డబ్బులు ప్రభు పని కొరకు నేను ఖర్చు పెట్టాలి. అర్థమవుతుందా? నేను జీతం తీసుకున్నప్పుడు ఒకళ్ళ జీతం నుంచి నేను ఖర్చు పెడితే నేను ఫీల్ అవ్వాలి. అయ్యో నా జీతం నుంచి 8,000 రూపీస్ స్పెండ్ చేస్తాను ఈ మినిస్ట్రీకి అని చెప్పేసి. లేదు, నేను పని మానేసి మోర్ దెన్ 1 year అవుతుంది. ప్రభు ఇచ్చిన డబ్బులు ప్రభు పని కొరకు నీ ఖర్చు పెట్టకపోతే ఐఎమ్ నాట్ టెస్టిమోనీ పర్సన్. హల్లెలూయా. నేను ఆయన కొరకు సాక్షిగా ఉండలేను. హల్లెలూయా. మీ పర్స్ డిపెండ్ అయ్యి చేసేది కాదు మినిస్ట్రీ. బిలీవర్స్ డిపెండ్ అయ్యి చేసేది కాదు మినిస్ట్రీ. ఏదో డినామినేషన్ డిపెండ్ అయ్యి చేసేది కాదు మినిస్ట్రీ. డిపెండ్ ఆన్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పమంటారా? నేను అస్సలు ఖాళీగా ఉన్నాను. దేవుడు నా మహిమ చెప్తున్నాను. అస్సలు ఖాళీగా ఉన్నాను. ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు దేవుడు. వాటిలో కూడా వేస్ట్ చేయండి. యాక్చువల్లీ నా సంఘంలో నేను ఫాస్టింగ్ ప్రేయర్, నా జనాలతో నేను ఉండి ఆ ఫాస్టింగ్ ప్రేయర్ కంప్లీట్ చేసుకొని నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 3:50కి ఫ్లైట్. నాకు దాని గురించి నేను ఫాస్టింగ్ ప్రేయర్ 3:50 ఫ్లైట్కి బుక్ చేసుకున్నాను. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ బేస్ చేసి టికెట్ బుక్ చేశాను. టికెట్ బుక్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ 7 years తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, మా అక్కకి మ్యారేజ్ పెట్టున్నాను, నువ్వు వచ్చి కంపల్సరీ బ్లెస్ చేసి ప్రేయర్ చేసి వెళ్ళాలి అని చెప్పి. వాడు ఎవడంటే భయంకరమైన తాగుబోతుడు, నాతో కూర్చొని తాగునోడు. ఒక టీం అనమాట. బిగ్ బాస్ చూసారా మీరు? తమిళ్లో బిగ్ బాస్ చూసారా? బిగ్ బాస్ లో సెండ్రాయిని చూసి ఒక యాక్టర్ ఉన్నాడు, సినిమా యాక్టర్, నా ఫ్రెండ్. 7 years ముందు భయంకరమైన 7 years మీద వాళ్ళు చూసి వాళ్ళందరూ చూడాలి, రావాలని చెప్పేసి. నాకేంటంటే దేవుడు నన్ను ఎలా పెట్టాడు వాళ్ళకి కనిపించాలి. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళు వాళ్ళకి సాక్షి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాలంటే 1 hour పడుతుంది. నాకు 3:50కి ఫ్లైట్, నేను 2:30కి ఎయిర్పోర్ట్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ 1:30 అయింది. 1:30 నుంచి అక్కడ 2 o'clock వెళ్ళాను. 2 o'clock నుంచి వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళు ప్రేయర్ చేసి నా గురించి చెప్పిన చూసి ఆశ్చర్యపడుతున్నారు వాళ్ళు. ఏ నువ్వు సుబ్రహ్మణ్య? ఐఎమ్ నాట్ సుబ్రహ్మణ్య. సుబ్రహ్మణ్య డైడ్. ఐఎమ్ ఇమానుయేల్ పాల్. హల్లెలూయా. ఐఎమ్ ఇమానుయేల్ పాల్. హల్లెలూయా. అక్కడికి దేవుడి గురించి చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి నాకు ప్రార్థించి చెప్పి నా సంఘం అడ్రస్ తీసుకొని మీ ఫ్యామిలీతో ఈ సండే మీ ఆరాధనకు వస్తానని చెప్పి వాళ్ళందరూ కమిట్ అయ్యారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు 3:10. హల్లెలూయా. 3:10కి వెళ్తే ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవ్వలేము. బ్యాగేజ్ చేయాలి నేను. హల్లెలూయా. దేవుడు కొరకు సాక్షిగా మీరు ఉంటే దేవుడు మీకు వరకు సాక్షిగా ఉంటాడు. హల్లెలూయా. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ అక్కడ రావడానికి 1/2 hour డిలే. చండీగఢ్ నుంచి ఆ ఫ్లైట్ రావాలి,
ఆ ఫ్లైట్ నుంచి నేను హైదరాబాద్ రావాలి. చండీగఢ్ నుంచి వచ్చే ఫ్లైట్ దేవుడు ఆకాశంలో ఆగేసాడు. వెయిట్ చేయి, హాఫ్ అన్ అవర్ డిలే వెళ్ళు, నా బిడ్డ అక్కడ సాధ్యపోతున్నాడు, వచ్చే తర్వాత వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మన గురించి ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. మీ వల్ల సాక్షిగా బ్రతకగలుగుతారా? అయ్యా మీరు నాకన్నా గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, మీరు సాక్షిగా బ్రతకగలుగుతారా? దేవుడు మీ గురించి సాక్షిగా ఉంటాడు. హల్లెలూయా. సీ అండ్ ఫీల్ అగైన్, యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. మీరు సాధారణ మనుషులు కాదు. మీరు అది చూసి ఇది చూసి భయపడి సేవ చేసేవాళ్ళు కాదు. దేవుడు అగ్గిని మీ పరిచర్లో, మీ సంఘంలో, మీ ప్రసంగంలో అగ్గిని బయటపడుతుంది. అలాంటి ఒక అభిషేకంతో నడిపిస్తాడు. ఆర్ యు రెడీ టు టెస్ట్ విత్ గాడ్? దేవుడి గురించి టెస్టిమనీగా బ్రతకగలుగుతారా? పరిచయం చేయగలుగుతారా? గాడ్ విత్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. మూడో కార్యం నంబర్ 21లో చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, 21లో ఏం చేయాలంట? స్తోత్రములు. మనం దేనికంటే ఆయన స్తుతించడానికి, ఆయనకి స్తోత్రం చెల్లించడానికి. హల్లెలూయా. ఎరికో పట్టణం ఇశ్రాయేలు జనాల ముందు చాలా ఇబ్బందికరంగా ఉండాలి. వాళ్ళు చేసింది స్తోత్రంను, స్తుతులు చేశారు. ఇంకేం ప్రయాసం చేయాలా? ప్రభు చెప్పాడు, నువ్వు చేయాల్సిందంటే 7 days నువ్వు తిరుగు, 7 days స్తోత్రం చేయి, 7 days స్తుతించు, 7 days ఆరాధన చేయి, 7 days ప్రార్థన చేయి, 7 days నువ్వు చేయి. ఐ విల్ టేక్ కేర్. హల్లెలూయా. అనవసరమైన మాటలు, అనవసరమైన డిస్కషన్, అనవసరమైన థింకింగ్, అనవసరమైన థాట్స్ వేస్ట్. హల్లెలూయా. మన స్తోత్రాలు శృతిలు చెప్పే జనులుగా మనం ఉంటే, మన ముందు గోలియాత్ అయినా సరే, మన ముందు ఎరిగో అయినా సరే, మన ముందు ఎర్ర సముద్రమైనా సరే, మన ముందు యోర్దాన్ అయినా సరే, మన ముందు ఎడారి అయిన ప్రయాణమైనా సరే, మనకి ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. 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 ఎంతమందికి అర్థమవుతుంది ఆ భాష? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పండి, మీ వల్ల దేవుడు మహిమ మీ జీవితంలో కనపడే పరిచర్య, కనపడే జీవితం, కనపడే ఒక టెస్టిమనీ ఉంటుందా? నెంబర్ 2, దేవుడి కొరకు సాక్షిగా. ఎస్, నా దేవుడు యెహోవా. ఎలియా చెప్పాడు కదా సాక్షి. ఎలియా చెప్పాడు సాక్షి. 450 మందులు అన్య దీర్ఘదర్శులు ఉన్నారు. వాళ్ళందరూ ఒకే ఒక ఎలియా, నువ్వు నీ దేవుని ఆరాధన చేయి, నేను నా దేవుని ఆరాధన చేస్తాను, నీ దేవుడా నా దేవుడు తెలుసుకుందాం చెప్పాడు. చెప్పాడా? ఛాలెంజ్ చేశాడా? ప్రార్థన చేశాడా? దేవుడు దిగి వచ్చాడా? హల్లెలూయా. అక్కడ ఉండే జనాలు చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరు దేవుడు చెప్పారు? యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని చెప్పించాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి ఒక పౌరుషం, అలాంటి ఒక డిపెండ్ ఆన్ గాడ్ మీలో ఉంటే, గాడ్ ఆన్ యువర్ సైడ్. హల్లెలూయా. నేను ఆపినట్టు వర్షం, ప్రార్థన చేసిన వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేసిన వర్షం ఆగిపోయింది, ప్రార్థన చేసిన వర్షం వచ్చింది. అలాంటి ఒక అభిషేకం, అలాంటి ఒక అథారిటీ, అలాంటి ఒక టెస్టిమనీ మన జీవితంలో ఉంటే, గాడ్ విల్ టెస్ట్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. మీకు యేసు ప్రభు గురించి తెలుసా? మీకు హౌ వి నో గాడ్స్ యేసు, జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. చదువుదామా? ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 29. యోహాను 8:29. నన్ను పంపినవాడు తోడై ఉన్నాడు, ఎల్లప్పుడూ చేదును కనుక నన్ను. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నారండి. యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తానంటే, ఆయన సేవలో యేసు ప్రభు చెప్తున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. యేసు చెప్తున్నాడు. ఈరోజు మీరు చెప్పగలుగుతారా? ఈ సేవ నాది కాదు, ఈ సేవ ఆయనది. ఈ సేవ నాది కాదు, ఈ సేవ ఆయనది. ప్రసంగం నాది కాదు, పరిశుద్ధాత్మ దేవుడిది. ఫీలింగ్స్ నేను కాదు, నాలో అభిషేకం. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుందంటే, మనకి నమ్మకం ఉండాలి. ఏముండాలి? నన్ను పంపినవాడు, నన్ను పిలిచినవాడు, నన్ను నిర్ణయించిన వాడు, నన్ను ఏర్పరిచిన వాడు, నన్ను అభిషేకించిన వాడు నాతో ఉన్నాడు. ఆ నమ్మకం మనలో ఉంటే, హల్లెలూయా. నంబర్ 2 అక్కడ చెప్తాడు యేసు ప్రభు, నేను ఆయనకి ఇష్టమైంది. ఎప్పుడు?
ఎల్లప్పుడు, ఎప్పుడెప్పుడు, టిల్ లాస్ట్ డే ఆఫ్ ఈ లైఫ్. ఎప్పుడు ఆయనకి ఇష్టమైంది నేను చేసే వల్ల ఏమైంది, ఆయన నన్ను ఒంటరిగా విడవలేదు. హల్లెలూయా. ఒకవేళ మనం అనుకుంటాం మనం తనిగా ఉన్నాం, వీఆర్ సపరేట్, మనకి ఎవరు లేరు, మన సహాయం చేసే ఎవరు లేరు, మనకి ఎవరు లేరు అనుకుంటాం. మనకి ఎవరు అవసరం లేదు, యేసు ప్రభు చాలు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, నా తండ్రికి ఇష్టమైంది నేను ఎల్లప్పుడూ చేస్తాను. హల్లెలూయా. యేసు ప్రభువులాగా ఎవరన్నా పోరాటాలు పడ్డారా, ఇబ్బందులు పడ్డారా, అవమానాలు పడ్డారా, నిందలు పడ్డారా, లేకపోతే ఆయనకి లాగా రక్తం కార్చారా? ఎవరన్నా చెప్పండి. నో. మనకి సంఘం ఉంది, మనకి మైక్ ఉంది, మనకి బలిపీఠం ఉంది, మనకి విశ్వాసులు ఉన్నారు, మనకి మనీ బాక్స్ ఉంది, మనకి అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు మైక్ లేదు, బలిపీఠం లేదు, సంఘం ఏమీ లేదు. మీరు ఆలోచించేయండి, కొండపైన 5,000 మంది ప్రసంగం చేశాడంట. ఎలా చేస్తుంటాడు? మనకు ఔజాబాయి కావాలి, సూర్య మాస్టర్ కావాలి, ఆ స్పీకర్ కావాలి, ఈ స్పీకర్ కావాలి, ఆ డ్రెస్ కోడ్ కావాలి, ఈ డ్రెస్ కోడ్ కావాలి, ఆ కాణి కావాలి, ఈ కాణి. వై డిపెండ్? యేసు ప్రభు ఆయనకి ఇష్టమైంది ఎప్పుడు చేశాడంట. సిలువ మోసాడు, ఆయనకి ఇష్టమైంది సిలువ మోసాడు యేసు ప్రభు. అన్నం తిన్నాడు యేసు ప్రభు, మురుగుడ పెట్టారు యేసు ప్రభుకి, మేకలు కొట్టారు యేసు ప్రభుకి. ఎన్ని ఆయన ఇష్టమైనది ఎల్లప్పుడు చేశాడు. లాస్ట్ బ్రీత్ ఆఫ్ ఎర్త్ యేసు ప్రభు చేశాడంట. దానివల్ల ఆయన ఒంటరిగా వదలదంట. గమనించండి, ఈయన సిలువ మోసేటప్పుడు తండ్రి ఆయనతోనే ఉన్నాడు, మురుగులో పెట్టేటప్పుడు తండ్రి ఆయనతో ఉన్నాడు, ఆయన కొట్టేటప్పుడు. హల్లెలూయా. అయ్యా, మన పరిచయంలో పోరాటాలు ఉంటాయి. హల్లెలూయా. పోరాటాలు ఉన్నాయా? ప్రభు మనతో ఉన్నాడు. దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్. ఇది మన కన్ఫర్మేషన్. మా సంఘంలో పెద్ద మీటింగ్ పెట్టాం, 3 days మీటింగ్ పెట్టాడు. 3 days మీటింగ్, కన్వెన్షన్ మీటింగ్. అది ఎలాగంటే సంఘంలో పబ్లిక్ మీటింగ్, బయట ఓపెన్ ఎయిర్ మీటింగ్ 1 day. సెకండ్ డే ఒక పెద్ద హాల్లో ఒక మీటింగ్. థర్డ్ డే ఇంకొక ప్లేస్ లో ఇంకొక మీటింగ్. హల్లెలూయా. ఈ 3 days మీటింగ్ భయంకరంగా పోస్టర్ కొట్టాం, పబ్లిక్ చేసాం, అన్ని చేసాము. ఒక పెద్ద బ్యానర్ పెట్టామంట. నా సంఘం ఎక్కడుందంటే అడియాలో జీసస్ కాల్ చేసాం. మీకు జీసస్ కాల్ నుంచి ఒక 3 kilometers నా సంఘం ఉంది. నా సంఘం పక్కనే సీఎం ఇల్లు, అందు ఎమ్మెల్యే ఎంపీ ఇల్లు నా సంఘం పక్కనే. బీజేపీ ముఖ్యమైన ఆవిడ కదా, హైదరాబాద్ గవర్నర్, ఆమె ఇల్లు మా పక్కనే. నేను పెద్ద బోర్డు పెట్టామన్నమాట, మీ దుఃఖం సంతోషంగా మారుతుంది, శుభవార్త కన్వెన్షన్ మీటింగ్ చెప్పి. అక్కడ హైకోర్టు అడ్వకేట్, ఈ తమిళిసి, ఈ ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరూ మొత్తం కంప్లైంట్ నైట్ పెట్టాం. కూడా 5 గంటల నుంచి పోలీసు చర్చికి వస్తున్నారు, ఇంటికి వస్తారు, ఫోన్ చేస్తారు, అన్నీ జరుగుతున్నాయి. నాకు భయంకరమైన ఇబ్బంది. 5 o'clock ఫోన్, టార్చర్. మోకరించాను చేతులు ఎత్తే, ప్రభా నేను చాలా టైర్డ్గా ఉన్నాను, ఐఎమ్ సో మచ్ టైర్డ్. ఇది మీ పని ఇది. వై షుడ్ ఐ గెట్ సో మచ్ ఆఫ్ కాల్, సో మచ్ ఇరిటేటింగ్? ఏం చేయాలి నేను? ఇది మీకు అప్పగిస్తున్నాను, యూ ప్లీజ్ టేక్ కేర్. ప్రభు దగ్గర ప్రార్థన చేసి వెళ్ళి పడుకున్నాను. సైలెంట్ మోడ్లో పెట్టిన ఫోను, పడుకున్నాను. పడుకోగానే ఆకాశం తెరవబడింది. ఆయన హస్తం నా పైకి వచ్చింది. నేను పడుకున్నాను, దర్శనం, హస్తం నా పైకి వచ్చింది. ఈ చేయి పెట్టుకుని, ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ, దిస్ మీటింగ్ సక్సెస్ఫుల్. హల్లెలూయా. కమిషనర్కి వెళ్ళిపోయింది కంప్లైంట్. వెళ్ళి ఫోన్ చేస్తాను. నేను చెప్పాను, ఆన్ మై వే, నేను వస్తాను. ఎక్కడ రావాలి? కమిషనర్ ఆఫీస్కి వస్తాను. ఓకే. కమిషనర్ వెయిట్ చేస్తున్నాడు. ఏంటి ప్రాబ్లం? బోర్డు తీసారు, తీయలేదా? బోర్డు తీయలేదా? నేను వెళ్ళి నుంచి కమిషనర్ ఉన్నాడు, నేను ఉన్నాను, కొన్ని ఇన్స్పెక్టర్స్ అందరూ ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అయ్యా, ఇది బోర్డు మేము తీసి పడేచ్చా, సింక్ తెచ్చా, చేసేచ్చా అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు పిల్లలు వెళ్ళి నిల్చున్నాను. ఆ కమిషనర్ నా దగ్గర, బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, కొంచెం హెల్ప్ చేయండి నాకు. ఆ బోర్డు కొంచెం ఆ సైడ్లో పెట్టుకొని సరిపోతుంది, మాకు రిక్వెస్ట్ చేస్తున్నాను. పొద్దున 5 గంటలకు వచ్చే ఫోన్ కాల్స్, కానిస్టేబుల్, పీసీఓ వాళ్ళు వీళ్ళకి భయంకరమైన ఇబ్బంది. ఇప్పుడు కమిషనర్ రిక్వెస్ట్. హల్లెలూయా. గమనించండి, పోరాటాలు వస్తాయి, పోరాటంలో జయం వస్తుంది. హల్లెలూయా. నేను చెప్పాను, ఇప్పుడు మనుషులు ఎవరు లేరు, బోర్డు సైడ్లో పెడితే మనుషులు ఎవరు లేరు, మనుషులు ఎదురు చేస్తాను. నో ప్రాబ్లం, నేను పంపిస్తాను కానిస్టేబుల్, వాళ్ళు పెడతారు, హెల్ప్ చేస్తారు మీకు. వాళ్ళు వచ్చి బోర్డు సైడ్ చూసి ఎవరైతే మనకి విరోధంగా వస్తారో వాళ్ళే మనకు సకాయంగా మార్చేస్తారు దేవుడు. హల్లెలూయా.
ఒక గురుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, మా సంఘంలో సౌండ్ ఎక్కువ వస్తుంది, ప్రార్థన ఎక్కువ చేస్తామని చెప్పి 34 మందిని కలిపి పోలీస్ కంప్లైంట్ పెట్టి పోలీస్ కంప్లైంట్ చేశారు అన్నమాట. హల్లెలూయా. పోలీసుల మీద పోలీసులు వచ్చారు, ఆరాధన జరుగుతుంది, పోలీసులు వచ్చారు, పోలీసులు నిల్చున్నారు, పోలీసులు కూర్చొని వద్దని చెప్పాను, ప్రసంగం అయింది, వెళ్ళాను, మాట్లాడితే ఇక్కడ ఎవరు సంఘం పెట్టావు, ఇక్కడ సంఘం పెట్టకూడదు, ఇక్కడ ఏమి చేయకూడదు, ఇంత మూసేవాలి, పబ్లిక్ ఇది ఏరియా రెస్టారెంట్ అది ఇదని చెప్పాడు అన్నమాట. నేను చెప్పాను, ఇదే వీధిలో పెద్ద తాగుబోతుంది నేను, పెద్ద రౌడీ నేను, ఇదే వీధిలో ఇప్పుడు లివింగ్లో ఉండే రాజకీయంలో యూత్ వింగ్ లీడర్ నేను, ఇప్పుడు ఇదే వీధిలో షాపు నేను. హూ ఆర్ యూ? నువ్వు ఎవరు ఇక్కడ సంఘం పెట్టకూడదు చెప్పని పోలీసులు అడిగాడు. హల్లెలూయా. కంప్లీట్ షీట్ చూపించాడు. ఆ కంప్లీట్ షీట్ తీసుకున్నాను, నా సంఘం బలిపీఠం పెట్టాను, మా సంఘం బిడ్డలు పెట్టాం, చేతి ఎత్తుకుని చెప్పాం, ప్రార్థన చేయని చెప్పాం, ప్రార్థన చేస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తా ఉన్నాము. ఆ 34 మందిలో ఇప్పుడు 8 మందులు మా సంఘంలో నా విశ్వాసులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే సంఘం క్లీన్ చేస్తారు. చెప్పులు బయట పెట్టానుగా చెప్పులు తీసి సరి చేసి పెట్టడం వాళ్ళే. గమనించండి ప్రియ సహోదరులారా, యేసయ్య చెప్తున్నాడు, నేను ఆయనకి ఇష్టమైంది నేను చేసే వల్ల ఆయన నన్ను తనిగా వీడవడు. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పంటారా? యేసు ప్రభు చేసిన విషయం చెప్పంటారా? అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో 38 చదవండి. 38. నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంట? అభిషేకంతో ఉన్నాడు. ఎవరు? యేసయ్య. యేసయ్యకి పరిశుద్ధ ఆత్మదేవుడు అభిషేకంతో నింపబడిన వల్ల ఆయన మినిస్ట్రీలో గొప్ప గొప్ప మిరాకిల్స్ జరిగినాయి అన్నమాట. హల్లెలూయా. మన సేవ అభిషేకంతో నింపిన సేవగా ఉండాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా. సి పరిశుద్ధ ఆత్మదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటది? విడుదల. విడుదల. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇక మన సంఘంలో మిరాకిల్స్ జరగాలి, డెలివరెన్స్ జరగాలి, దెయ్యాలు పారిపోవాలి, వ్యాధులు స్వస్థం అవ్వాలి, దరిద్రాలు మారాలి. మన సంఘంలో వచ్చే బిడ్డలు ఏమి లేకుండా వస్తారా అన్ని తగుది పడేలాగా మారాలి. అలాంటి గొప్ప అభిషేకం, యేసయ్యకు ఉన్న అభిషేకం ఈ రోజు మన మీద అభిషేకం పనిచేయాలి, మన సేవలో పనిచేయాలి. ఆ అభిషేకంలో మన అథారిటీ ఉండాలి. ఉండగలుగుతామా? హల్లెలూయా. అక్కడ చెప్పాడు కదా యేసయ్య పుస్తకంలో 43లో చెప్తున్నాడు, మీరు నాకు వరకు నా మహిమ గురించి సృష్టించారు. సేమ్ యేసయ్య కూడా అంతే. యేసయ్య కూడా మీకులాగా నాకులాగా మానవులాగా మనిషిగా వచ్చాడు కదా. ఆయన తండ్రిని మహిమ ఇచ్చాడు కదా. హల్లెలూయా. ఆయన దేవుడికి ఇష్టమైనది చేశాడు కదా. ఆయనకి సాక్షిగా ఉన్నాడు కదా. ఉన్నాడు లేదా? హల్లెలూయా. ఆయన కూడా అభిషేకంతో నింపబడి పరిచయం చేశాడు. హల్లెలూయా. ఈ అభిషేకం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అభిషేకం మనలో ఉంది అని చెప్పడం కాదు, ఈ అభిషేకం ఫ్లోటింగ్ అవ్వాలి, దెయ్యాలు పారిపోవాలి. ఒకసారి మా చర్చికి వచ్చారన్నమాట, 5 మందులు ఫుల్ ఫ్యామిలీ దెయ్యమే. ఏ దెయ్యం అంటే విగ్రహాలు దెయ్యాలు. హల్లెలూయా. ఒక బిడ్డకి 5 సంవత్సరాల బిడ్డకి ఒక దెయ్యం, ఇంకో బిడ్డకి సర్ప దెయ్యం, ఇంకో బిడ్డకి మునిసిపల్ దెయ్యం, ఇంకొక ఆయనకి ఇంకో దెయ్యం. ఫుల్ ఫ్యామిలీ స్పిరిట్స్. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే ఒక పాస్టర్ గారు వచ్చారు, అయ్యా వీళ్ళు ఇప్పుడు ఇంత డెలివరీ చేయలేము, వీళ్ళకి చాలా కష్టం, వీళ్ళకి అయ్యిందనుకో మిల్లు లెగిస్తారు, వెళ్ళి ఆటకు పెడతారని చెప్పేసి ఒకరు సాగని చెప్పి ప్రార్థన చేసి ఒక్కొక్కరి మీద చేపడతారు, డమా పడిపోయారు అన్నమాట. హల్లెలూయా. అభిషేకం, యేసయ్యకు ఉన్న అభిషేకం, ఆ అభిషేకం వాళ్ళకి డెలివరీ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ సంఘానికి సాక్షిగా ఉన్నారు కుటుంబంలో. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, మంది సేవ కాదు, సేవ ఆయనది. సంఘం మంది కాదు, సంఘం ఆయనది. హల్లెలూయా.
సంఘానికి నియమించిన మనకి పరలోకం పనిచేస్తుంది. మనం పనిచేయాల్సిన అవసరం లేదు, మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఆయన మహిమ బయటపడడానికి నా జీవితంలో మాటలు నడకలు ఉంటే మహిమ బయటపడుతుంది. ఆయనకి సాక్షిగా నేనుంటే ఆయన మనకు సాక్షిగా ఉంటాడు. ఆయన స్తుతించులు మన చెల్లితే మన సంఘంలో విస్తారమైన కార్యాలు దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫస్ట్ నేను నా దశమ భాగం 4500 రూపీస్ పెట్టాను. ఫస్ట్ నా దశమ భాగం పనిచేసేటప్పుడు. లాస్ట్గా పనిచేసిన నా దశమ భాగం 10,000 రూపాయలు పెట్టాను. హల్లెలూయా. ఇప్పుడు నా దశమ భాగం 18,000 పెడుతున్నాను. నో శాలరీ. హల్లెలూయా. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆయన మహిమ మనలో చూడాలి, మన జీవితంలో చూడాలి, మన కుటుంబంలో చూడాలి. హల్లెలూయా. మాట్లాడండి. స్పీక్ లైఫ్. నెగిటివ్ వద్దు, నెగిటివ్ మాట్లాడద్దు, భయం వద్దు, డౌట్లు వద్దు, నో మోర్ కన్ఫ్యూషన్స్. బిలీవ్ ఓన్లీ గాడ్. మాట్లాడండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మాట్లాడండి, ఏమి కావాలన్నదో అది మాట్లాడండి, ఏది జరగాలన్నదో మాట్లాడండి. అది మీ కళ్ళతో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు చెప్పే విషయం ఏంటంటే మనలో ఆయన మహిమ, మనం ఆయనకి సాక్షి, మనం ఆయనకి శుద్ధి చిలచలాగా జీవితం మనలో ఉంటే మనలో దేవుడు ఒక అభిషేకం, దేవుడు ఒక ఆశీర్వాదం, దేవుడు ఒక కృప, దేవుడు ఒక వరాలు, దేవుడు ఒక విడుదల మన పరిచయంలో, మన కుటుంబంలో, మన బిడ్డల్లో 100% నో డౌట్. భయం లేని ఒక బ్రతుకు, భయం లేని సేవ, భయం లేని గొప్ప కార్యాలు మనం చేయొచ్చు. ఆమె చెప్తామా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు నా సేవ ఎలాగైపోతుందంటే మార్నింగ్ ఫ్లైట్కి ముంబైకి వెళ్తే ఈవినింగ్ ఫ్లైట్కి చెన్నైకి వచ్చేస్తున్నాను. 1 hour సేవకి దగ్గర 8 hours ట్రావెల్ చేస్తున్నాను. 1 రూపీ నేను ఖర్చు పెడతాను. పొద్దున ఢిల్లీకి వెళ్తే నైట్ ఇంట్లో ఉంటున్నాను. 1 hour సేవకి ఒక ఫ్యామిలీ విజిటింగ్. డిపెండ్ ఆన్ గాడ్, నాట్ వర్డ్. డిపెండ్ ఆన్ హెవెన్, నాట్ వర్డ్. హల్లెలూయా. ఈ దీంట్లో మీరు కాన్ఫిడెంట్గా ఉంటే యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ. హల్లెలూయా. 100 రూపాయలు పెట్రోల్ కష్టపడ్డాను నేను. 100 రూపాయలు పెట్రోల్ కష్టపడ్డాను. దేవుడు స్కోడా ర్యాపిడ్ కార్ ఇచ్చాడు, ఒక డ్రైవర్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఘనంగా నడిపిస్తున్నాడు. దేవుడు చెప్పాడు కదా, నాకు సేవ చేస్తే వాళ్ళని తండ్రి ఘనం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్పే విషయం, భయపడద్దు, బాధపడద్దు. దేవుడు సైడ్ మీరు ఉండండి, దేవుడు మీ సైడ్ ఉంటాడు. గొప్ప ఘనమైన కార్యాలు మీ సేవలో మీరు చూడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ జీసస్. అందరూ మోకరించి ఓ రవ షగదల రగల రవ షదలర అవియానవరేరి కాలర వషదర గదలర ఓ రిషికర దలర గదలర. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రికర వషబదర గదలర ఓ హల్లెలూయా. பிதாவாகிய தேவனே, குமாரா கிறிஸ்து இயேசுவே, பரிசுத்த ஆவியானவரே, வந்திருக்கிற ஊழியர்களே, பிள்ளைகளே, குடும்பங்களே நான் ஒப்பு கொடுக்கிற உங்க பலிபீடத்துல இந்த நாளில் ஆண்டவரே உடைய மகிமையினுடைய ஊழியர்களை வெளிப்பட, உம்முடைய ஆவியானுடைய மகிமை பிரசனம் வெளிப்பட, உம்முடைய விசேஷித்த அபிஷேகம் வெளிப்பட, ஓ பிள்ளைகள் நான் பிளஸ் பண்ணி ஜெபிக்கிறேன். ஆண்டவரே, இருக்கிற தடைகள், போராட்டங்கள், குழப்பங்கள், கன்ஃபியூஷன்கள் எல்லாவற்றையும் இயேசுவின் நாமத்தினாலே நிர்மூலமாய் ஆகி போகட்டும். ஆண்டவரே, பரலோகம் இவர்களுக்காக வேலை செய்யட்டும், பரலோக மகிமை கிரியை செய்யட்டும், பரலோக அபிஷேகம் ஒவ்வொரு ஊழியர்களிலே, சபைகளிலே இயேசுவின் நாமத்தினாலே நிரப்பப்படட்டும் என்று ஜெபிக்கிறேன். ஆண்டவர், வருகிற நாட்களிலே ஒரு எக்ஸ்ட்ரா ஆர்டினரியான ஒரு பிரசன்ஸ் ஆஃப் காடுடைய மகிமை ஒவ்வொரு வாழ்க்கையில பார்க்க தேவன் கிருபை செய்யுங்க என்று ஜெபிக்கிறேன். ஆண்டவரே, வந்திருக்கிற யாவரும் நான் ஆசீர்வதிக்கிறப்பா. இந்த குடும்பத்துல, இந்த கூட்டத்துல வந்திருக்கிற ஒவ்வொரு இயேசுவின் நாமத்தினாலே நீங்க பொறுப்பெடுத்துக் கொள்ளும்படி நான் ஜெபிக்கிறேன். ஆண்டவரே, உள்ளத்து நாளத்துல நான் பிளஸ் பண்றேன். ஆண்டவரே, நீங்க பிளஸ் பண்ணுங்க, பெரிய காரியம் செய்யுங்க. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிற நல்ல பிதாவே, ஆமென். ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవుకుందాం. స్తోత్రమైన పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ,
ఆశ్చర్యకర, అద్భుతకర, సర్వాధిపతి, సర్వసృష్టికర్త నీ పాదలు కొందనాలు తండ్రి. నాయన నీ దాసుల ద్వారా మాతో మాట్లాడే దేవా నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభ, గొప్ప భయంకరమైన జీవితం నుంచి నాయన ప్రభ నువ్వు రక్షించిన ఆయన ప్రభ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా పెట్టిన దేవా నీకు వందనాలు తండ్రి. మరి తండ్రి అతని సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అతని భయంకరమైన తాగుబోతు నుంచి విడుదల దయచేవు ప్రభా, ఆయన దయచేసే దేవా నాయన నివిడైన ధైర్యం ఇచ్చే దేవా, అనేకుల మధ్యన వాడుకుంటున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఆయన పౌలు జీవితం ఎలాగ మార్చారో నీ బిడ్డను కూడా అలా మార్చిన దేవా నీకు వందనాలు తండ్రి. నాయన ఈరోజు మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మేమందరం కూడా మా సేవ పరిచర్యలో నీకు మహిమకరంగా ఉండి, సాక్షిగా ఉండి, నీకు స్తోత్రాలు చెల్లించేవారుగా ఉండి, అనేకులకు నీ నామాన్ని ప్రకటించే వారుగా ఉన్నాను సహాయం ఇచ్చిన గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభా, ఈ వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి. నీ సాక్షులుగా మేము జీవించాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, నిందలు, ఎన్ని భయంకరమైన సంఘటనలు వచ్చా కానీ భయపడకుండా ధైర్యంగా మేము ముందుకు సాగుతాం. మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని చేయబట్టి నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఎప్పుడైతే ఆపదలు, ఎప్పుడైతే ఇబ్బందులు ఎదుర్కొని వస్తావో అప్పుడు మీరు మాకు తోడుగా ఉంటున్న దేవా, మా పక్షంగా ఉండే నాయన మాకు విజయం అనుగ్రహిస్తున్న దేవా నీకే స్తోత్రం 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 నాయన. నాయన ప్రభా, మరి ఈ యొక్క సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఆశీర్వాదం గారిని నాయన ప్రభా, మరి అతని సతీమని జ్ఞాపకం, కుమార్తెలను దీవించున్నాయన ప్రభా. ఈ కుటుంబంలో ప్రతి అవసరం తీర్చండి నాయన. ఈ మందిరంలో ఇంకా మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా అభిషేకంతో దీవించున్నాయని నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాయన వాటికి భయపడకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయించారు ప్రభా. ఈ మందిరంలో నాయన ప్రభా, మరి ఎన్ని ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సార్లు నాయన ప్రభా అభివృద్ధి చెందుతుంది కానీ ఎవరో కొంతమంది వ్యక్తి వల్ల నాయన ప్రభా ఈ మందిరం మళ్ళీ సన్నగిల్లిపోతుంది నాయన. ఇగో నాయన ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ మందిరంలో నీ కృప చూపండి నాయన. నీకే స్తోత్ర వందనాలు. అప్పటి నుంచి నాయన ఇదిగో తండ్రి మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతో మంది నమ్మకస్తులు ఉన్నారు ప్రభా ఈ మందిరంలో ఉన్నాయి. వారి కుటుంబాలు మీరు దీవించిన నీకే ఉన్నారు. ఎంతో మంది వచ్చినా పోయినా వారు మాత్రము కదలకుండా నాయన సియోను కొండ వల్ల ఈ యొక్క తండ్రి నాయన ఒలివ చెట్టు వల్ల ఈ మందిరంలో ఆయన వారు ఉన్నారు తాను. అలాంటి వారిని దీవించి ఆశ్రయించి ఏవైతే వ్యతిరేకం ఉంటున్నారో తండ్రి వారు కూడా మార్చండి. అందరూ కలిసికట్టుగా ఉండి ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నందుకు సహాయం చేయించడం ప్రార్థిస్తాను తండ్రి. ఈ దాసుని ఇంకా దీవించాలి. ఎంతో అభివృద్ధి పరిచాలి, ఎంతో కష్టపడి సేవ జరిగిస్తున్నారు తండ్రి. తోడుగా ఉండి మీరు నడిపించాలని దీవించండి. పిల్లల జీవితాన్ని భవిష్యత్తులో బాగా ఆశ్రయించండి. ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసిని కూడా పేరు వరుసని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నీకు వందనాలు తండ్రి. ఆయన వచ్చిన సేవకులు అందరూ బట్టి స్తోత్రాలు తండ్రి. వారి నాయన ప్రభా పరిచయం వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన సంఘాలుగా ఉండాలని సహాయం చేయండి, దీవించమని మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి మీరే తోడుగా ఉండి నడిపించమని నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ మరి సాయంత్రం జరిగినటువంటి నాయన ఆ యొక్క మీటింగ్లో మీరు తోడుగా ఉండి నడిపించి మీరే అభిషేకించి నడిపించి అనేకుల మీరు నడిపించి దీవించమని ఎంతో మహిమకరంగా ఘనంగా జరుగులో సహాయం చేసి దాసుని సాయంకాలంలో బలంగా వాడుకోమని నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటాం. సాతాను అంధకార దురాత్మ శక్తులను యేసు నామములో ఇప్పుడే బంధించిన సొత్వ నీ ఆత్మకార్యం జరిగించమని నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వెళ్తున్నామా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తుపై పరిశుద్ధాత్మని అన్న సావాసం ఇక్కడ చేరిన మనందరికీ, లోకంలో చేరిన పరిశుద్ధుల సంఘం అందరికీ ప్రత్యేకించి ఈ సేవ పరిచర్యకు సేవకునికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆశీర్వాదం వర్షింపజేయునిశా ఆశతో నమ్మియున్నా
ఈ